మంచి నిర్ణయం వచ్చేంత వరకు దయచేసి మీరు కూడా మా గ్రామానికి రావడానికి వీల్లేదు. మీరు ఎప్పుడైతే ఆదర్శంగా ఉంటే ఆల్రెడీ మా సారు ఆదర్శంగా ఉన్నాడు, గ్రామంలో ఎటువంటి అఫీషియల్ కార్యక్రమంలో దేవేంద్ర పాల్గొనడం లేదు, ఆయనకు మీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటూ అందరికి కూడా మేము లెటర్లు కూడా పెడతాం. మాకు ప్రవేశం లేదు, దయచేసి సహకరించండి, మా ఆత్మగౌరవ నినాదాన్ని మీరు మన్నించండి. ఎందుకంటే ఇంకా రకరకాల అభిప్రాయాలు వస్తుంది, ఇంకా లాగిస్తే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెద్దలను కొనసాగాలంటే ఇదొకటి, ఆంధ్రప్రదేశ్లో పెద్దలను కొనసాగాలంటే ఖచ్చితంగా మండలం చేయాల్సిందే అని చెప్పేటువంటి ప్రజల కోరికని మీ ముందు పెడుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంట్లోకి వచ్చినాము, మీరు కూడా వాళ్ళు ఖండించారు సార్, మీరు ఖండించలేదు, వాళ్ళు ఖండించలేదు సార్, మేము అడగలేదు సార్. మేము ఆ 16 ఊరు మేము అడిగాం సార్, కాలువ అవుతుంది మేము అడిగాం సార్. వడుగుంద మండలం కౌతాలు సార్, చిన్న కోరిక సార్ మండలం సార్. ఇది మేము ఏం పాపాలు నేను దళితం చేస్తాం సార్, వారి అడగడం సార్. ఇంత తీసి పెట్టి ఇంత చేసారు కదా సార్. మీరు ఒక్కరోజు వాళ్ళు నిలబెట్టి ఒక్కరోజు అడిగింటే సార్ వాళ్ళు మీ దగ్గర వచ్చిందే కదా సార్. వాళ్ళు కూడా ఇది కూడా కలిపి ఒక 10 ఊరు చేసి మండలం చేసిందే కూడా గ్రాంట్ వస్తుంది సార్. మేము తింటాం సార్ మండలం చేస్తే ఒక కోట్లు వస్తాయి సార్. ఏమో మండలం అయితే సార్ ఎవరో వస్తాడు, మంచి పని జరుగుతుంది, అంత అభివృద్ధి జరుగుతుంది. మేము కూడా చాలా కష్టంగా మీరు అడిగినారు సార్. మండలం అయింది సార్, ఏదో తప్పు జరిగిందో దేవుడు చూస్తాడు సార్, యాటికి పోదు సార్. అది ఇప్పుడైనా ఏమైంది సార్, అది ఏం జరిగిందో ఏం లేదు. మేము మీరంటే లేదు సార్, ఇండియాలో లేదు. మేము చాలా అంటే సార్ మా ఊరికి అంతా ఇది చేస్తే సార్ వాళ్ళు చెప్పకూడదు సార్, అది చెప్తే చాలా పెద్దది సార్. ఏమంటే మా ఊళ్ళో ఓపిక చేస్తారు మాకు ఏమన్నా కానీ కంటిన్యూ సార్. మేము ఓటు పనికి వస్తాం ఆధునికి అంత విధంగా మాట్లాడతాం. మేము దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి కలిసి కట్టుగా సార్. వాళ్ళు అనుకుంటే కూడా ఒకే దగ్గర పోయి లోకేష్ అన్ని వాళ్ళు పెద్ద పెద్ద ఫోటో కూర్చొని క్యాన్సిల్ చేసుకోవాలి సార్. మా ఊరికి ఇంత ఇది చేస్తారు ఊరండి. ఏ తప్పులు చేసింది పెద్ద మీరు చెప్పండి సార్, ఏమైనా తప్పులు చేశాం సార్? మరి మళ్ళీ అడగకూడదు సార్. సార్ మీరు ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఖండించారు సార్, వాళ్ళు ముందు పౌరులు మేము అడిగి కాలం అవుతుంది కదా. మీరు చెప్తాం సార్, మంత్రి దగ్గర అడిగినాం సార్, సీఎం దగ్గర అడిగాం సార్, పిఎం దగ్గర అడిగినాం సార్, అందరి దగ్గర అడిగాం సార్. సార్ ఇది వెంటనే సార్ దీని గురించి ఏమైనా మాట్లాడి సార్ ఈ మాటలో నేను ఏమైనా తొందరగా మాట్లాడితే మంత్రి దగ్గర కోసం కాలు పట్టుకున్నాం సార్. మంత్రుల దగ్గర కాళ్ళు పట్టుకుని అడిగాం సార్ మంత్రులు సార్. కాళ్ళు పట్టుకుని సార్ మా వాళ్ళు అందరూ పోయాం సార్, కాళ్ళు పట్టుకుని అడిగాం సార్. సార్ ఇంత కుట్ర చేస్తారు సార్. సార్ దీంట్లో ఏమైనా నేను ఒక ఏమైనా మాట్లాడి తప్పు తెలియజేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను. జై ప్రధాని, జై ప్రధాని. కొనసాగించాలి. 1-10-03 అది డ్రాఫ్ట్ అంటున్నారు, తర్వాత 10 నుంచి వందనంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. మేమేమే పెద్దలుగా ఇబ్బంది అయితే సభా చేసుకున్నాం, కానీ ఇట్లా కుట్ర రాజకీయాలు ఇలా జరుగుతుంది మేము అనుకోలేదు. ఈ కుట్ర రాజకీయాలు ఇవి చేస్తారంటే మేము కూడా ఒక ఏకదారికి నిలబడి ఏ పార్టీ రాజకీయ నాయకుడు అరిమానంతో ప్రవేశించే బోర్డు కూడా పెట్టాం సార్. దయచేసి దానికి విరుద్ధంగా చెప్పి మేము కూడా మండలం ఎవరిస్తారో వాళ్ళకి ఏకదాటిగా 1 సైడ్ గా 10,000 ఓట్లు వాళ్ళకి కూడా మేము చెప్పడం జరిగింది సార్. ఇది ఎవరికి సాధ్యం కాదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు సార్. మేము అన్ని పార్టీలు కలిపి ఒకే నిర్ణయం వచ్చింది సార్. ఎవరైనా మండలం ఇస్తే వాళ్ళకి ఏకదాటిగా నిలబడి ముందులో అందరూ ఓటే ఒకే పార్టీ నిలబడి ఒకే పార్టీ ఓటు వేస్తామని కూడా చెప్తాం సార్. ఇంతకన్నా మేము ఏం చెప్పాం సార్, మా రకం మీద ఓటు సార్, ఇంకా ఏం లేదు సార్. వేరే రకంగా దయచేసి దయవుంచి మా పెద్దల మండలం కొనసాగిస్తే మా పిల్లల తల్లి అందరూ సార్ ఈ రోజు మండలం అనేదే తెలియదు సార్. 50 ఏళ్ళు అప్పుడు సార్ 23 ఎప్పుడు అయింది సార్ మాకు తెలియదు. అప్పటి నుంచి 60 ఏళ్ళు కొనసాగినాం సార్. దీని మండలమే తెలియదు. ఈ రోజు మండలమే చుట్టుపెట్టి ఈ రోజు ఆ 16 గ్రామం అనేది ఒక సోగన పెట్టి మాకు ఇబ్బంది పెట్టి ఈ రోజు ఎంత దురదృష్టం సార్. దయచేసి మిమ్మల్ని అడుగుతుంది సార్, దయచేసి మండలం చేయండి సార్. మండలం చేసి మీకు చెప్పినట్టు ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు సార్ బోర్డు విగ్రహం కాదు సార్, ఖచ్చితంగా విగ్రహం చేపిస్తాం సార్. ఇది ఖచ్చితంగా సార్ మా ప్రజలందరూ సార్ ఏకరైతే నిలబడేమో విగ్రహం పెట్టే చూద్దాం సార్. దయచేసి దీన్ని కొనసాగించాలని దయచేసి మీకు మొక్కుతున్నాం సార్. మాట్లాడుతున్నా ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈ రోజు ఈ స్థితి వచ్చిందంటే కారణం ఒక మండలం కోసము
ఈ రోజు మేము ఈ స్థితి వచ్చింది. మండలం అంటే మాకేమో ఊరికి వస్తే కోట్లు డబ్బులు ప్రజలు బాగుంటారు, లీడర్లు బాగుంటారు అనే కాదు సార్. ఒక మండలం అయితే ఒక రైతుకి ఒక అందరికి దగ్గర ఆఫీసులు ఉంటాయనేది మా కోరిక సార్. ఈ రోజు మండలం కోసము మా ఊరిని, మా పుట్టిన నాకు జన్మ ఇచ్చిన తల్లిని, ఊరిని సార్ ఎంత కించపరిచారు. మండలము మాకు ఇంతకు ముందే ఆడియో ఆఫీస్ కార్డు చెప్పినాం సార్. మండలం ఇస్తారు, క్యాన్సల్ చేస్తారు, సంబంధం లేదు. మా ఊరిని, మా తల్లిని ఎంత అవమానించినారు సార్. మీరు ఒక్కసారి వీడియో చూడండి సార్ దయచేసి. మా ఊర్లో తినేక అన్నం దొరకదంట సార్, నీళ్లు లేవంట. మా ఊరు వచ్చేకి కర్ణాటక రాష్ట్రం దాటి రావాలంట సార్. ఇది ఎక్కడ అన్యాయం సార్? మేము ఏం పాపం చేసినాం సార్? మీరు చెప్పినందుకే కదా సార్, మీరు చెప్పిన కూడమి ప్రభుత్వం చెప్పినందుకే కదా సార్ మేము పోయింది బయటికి. ఆ రోజు మాకు అన్నం పెట్టారు సార్, పెట్టినట్లు పెట్టి తీసుకొని తొంతే ఎట్లా సార్? ఇది బాగా మంచిది కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి సార్. ఏమనంటే రాజకీయ కుట్ర అంటారు. మళ్ళీ ఎవరు ఖండించాలి సార్ దీనికి? ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా దీంట్లో మీకు కూడా కుట్ర చేసినారు సార్. మీకు తెలీదా? తెలుసో లేదో మాకంటే లేదు. మీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా మాకు కుట్ర చేసినారు, మీకు కూడా కుట్ర చేసినారు. అది మీరు ఒక్కసారి ఆలోచించాలి సార్. మీ నాయకులు కూడా మీరేమన్నారు? 4 మండలాలు ఒక జిల్లా చేస్తానన్నారు. మళ్ళీ మీరు చెప్పిన ప్రకారం రాలేదు కదా. ఓపెన్ చేసేకి ఎట్లా పోయినారు? మీరు అనుమతి ఇచ్చినారా? లేదా అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు పోయినారా? ఈ రోజు మీ మాట పోతే మా మాట పోయినట్లే కదా సార్. ఆదోళన వాళ్ళు వేరే పార్టీలు కుట్ర పడి చేశారు అనుకున్నాము. మన పార్టీ, మీ పార్టీలో కూడా కొంతమంది కుట్ర చేసి వాళ్ళు డ్రామా చేసి క్యాన్సిల్ చేస్తున్నారు సార్. మీరు కూడా అర్థం చేసుకోండి, మీ వెనక ఉన్న వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఇప్పటికైనా మా గ్రామ ప్రజలు మండలం కొనసాగించాలి, లేకపోతే ఏ రాజకీయ నాయకుడు మా ఊరు ప్రవేశం లేదని ఆల్రెడీగా తీర్మానం చేసి పెట్టారు సార్. దీనికి మీరు ఆ బోర్డును మీరే మండలింపించి మీరే తొలగిస్తారని ఆశిస్తూ ఈ 2 అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అసెంబ్లీలో అనుమతులు లేవండి. స్పీకర్ గారు ఎవరిని అనుమతించొద్దన్నారు. మీరు ఒక్కరికి అనుమతిస్తే అన్ని ఊర్ల నుంచి వచ్చిన వేలాది మంది వస్తారు, అలా సాధ్యం కాదు అని స్పీకర్ గారు నన్ను ప్రేమగా చెప్పినాడు. ఆయన అలా సాధ్యం కాదమ్మా. ఆ సందర్భంలో ఎంతో మంది నేను బయటికి తీసుకొచ్చి అసెంబ్లీ నుంచి అసెంబ్లీ గేటులోకి రావాలంటే 1 కిలోమీటర్ ఉంటది, నడుచుకొని రావాలి. అక్కడి నుంచి వెహికల్స్ కూడా ఉండవు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన పాపం అసెంబ్లీలో నుంచి నడుచుకొని వచ్చి మండుటి ఎండలో, మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంలో ఎండలో పాపం నడుచుకొని వచ్చి గేటు దాకా వచ్చి మీ ప్రజలు ఉన్నారని వీళ్ళందరితో, మీ అందరితో చాలా మంది ఉన్నారు ఆ రోజు, వాళ్ళతో మాట్లాడినాడు. మిగిలిన 1-2 మంత్రులు మాట్లాడినారు. తర్వాత టీజీ భరత్ గారు సాయంకాలం బయటకు వస్తే ఆయన మాట్లాడినాడు. చివరికి రెవెన్యూ మినిస్టర్ గారిని తప్పనిసరిగా మాట్లాడాలండి, ఆయనే కదా చివరికి చేసేది అంటే ఆయన ఎంట పడి ఆయన ఎక్కడికి పోతే ఎక్కడ పోతే సాయంకాలం 7 గంటల దాకా ఆయన ఎంటబడి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన చివరికి సరే నేను పోయేటప్పుడు దిగుతాను అని అసెంబ్లీ నుంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఆయన బండిలోనే నేను ఎక్కి మధ్యలో దిగి మీ అందరితో మాట్లాడించినాను. ఆయన కూడా స్పష్టమైన హామీ ఆయన నోట్లో నుంచి ఇప్పించినాను. నిజమా కాదా? ఆయన నోట్లో నుంచి మీ ఎందుకు నేను చేస్తా కదా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం నుంచి పెదహరివాణం మండలంగా వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చినారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నార్మల్ గా వెనక్కి తీసుకోరు. నేను పెదహరివాణం ఆ రోజు తీసుకొని ఇచ్చినారు అని అయితే నేను మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు నేను ఊరెళ్లే ముందు నన్ను అడిగితే మళ్ళీ స్పష్టంగా చెప్పినాను, నాకు ఎక్కడా కూడా రాజీ లేదు. నన్ను అడిగితే ఆదిలో నేను పుట్టి పెరగకపోయినా సరే ఈ గడ్డ మీద ఉంటున్నా, ఈ గాలి పీలుస్తున్నా, ఈ నీళ్లు తాగుతా ఉన్నా, ఆదోని మనిషిగా మాట్లాడతాను. ఆదోనిలో ఉన్నటువంటి 2,80,000 మంది గొంతు కథ ఇది, వాళ్ళ గుండెల్లో బాధ ఇది. 4 అంటే 4 మండలాలు చేయాల్సిందే అని చెప్పి వచ్చినాను. దీని ప్రతిపాదన పెడతామన్నారు. మధ్యలో చెప్పారు. ఇప్పుడు కూడా పెద్ద ఆయన లోపలికి వచ్చి అన్నాడు, పెద్ద ఆయన మీతో ఇది తమ్ముడు వచ్చి లోపల చెప్తాను అన్న, ఇంకొకటి చేస్తే కూడా సరిపోతుండే కదా, ఇంకొకటి చేస్తే నువ్వు సంతోషపడతావేమో కానీ నేను సంతోషపడినయ్యా.
నాకు ఆ ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. నేను 4 అడిగినాను, 2 చేసినారు, ఇంకో 2 పెండింగ్ ఉన్నాయని చూస్తాను తప్ప నేను 4ని 3 చేయను, 3ని 2 కూడా చేయను. నాకు సంతృప్తి లేదు. మీరొచ్చినారని మీ మాట, ఇంకోరు రాలేదని వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళు వస్తే వాళ్ళ మాట మాట్లాడడం అని నా జీవితంలో లేదు. నేను జీవితంలో ఒకే మాట మాట్లాడతాను, ఆ మాటకు జీవితకాలం కట్టుబడి ఉంటాను. ఒకే మాట మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, 4 మండలాలు సాధిస్తా, జిల్లా సాధిస్తాననే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. తప్పనిసరిగా ప్రయత్నించా. ఊరికే ఏదో గాలి వీచినట్టుగా పోవడం కూడా మనకు మంచిది కాదని మీకు స్పష్టంగా అన్నా. జరగాల్సింది ఈ సందర్భంగా జరగలేదు. నాకు బాగా గుర్తుంది, నేను వెళ్తా ఉన్నారు 20వ తారీఖున, డిసెంబర్ 20వ తారీఖున నేను ఇక్కడే ఉన్న సందర్భంలో పెద్దలంతా వచ్చి, అన్నా మనం ఊరికి వస్తే మనం మంచిగా ప్రోగ్రాం చేద్దాం, మండలం వచ్చింది కదా అన్న. నేను పెద్ద ఆయన వీళ్ళందరికీ చెప్పిన, అయ్యా అందరి కళ్ళు పడతాయి, ఇప్పటికే కూళ్ళి వస్తా ఉన్నారు, మీకు వాళ్ళందరి కళ్ళు పడడం మంచిది కాదు. దయచేసి ఇప్పుడు అట్లాంటి విజయోత్సవం ఏం పెట్టుకోవద్దండి, ఇప్పుడు హడావిడి చేయొద్దండి. సంక్రాంతి తర్వాత అన్ని సెటిల్ అయిపోయి ఉంటాయి, సంక్రాంతి తర్వాత విజయోత్సవ ర్యాలీ చేద్దాంలేండి అని స్పష్టంగా చెప్పి పంపించిన వీళ్ళకి అందరికీ కూడా. ఎందుకంటే నేను సమాచారం ప్రభుత్వానికి ఇచ్చే సందర్భంలో ఒకరో మాట చెప్తా ఉన్నారు. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఊరు ఇలా ఉండదు, ఊరు పెరుగుతుంది. సంఖ్య ముఖ్యం కాదు, పరిపాలన ముఖ్యం. మనమందరూ కూడా, నేను ఇప్పుడే లోపల చెప్పిన పెద్దవాళ్ళందరికీ కూడా, అయ్యా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు 1000 ఏళ్ళు బతికే వాళ్ళు లేరు, అందరూ పోతారు. బతికి ఉండేది మాత్రం ఆదోని మాత్రమే శాశ్వతం, కానీ మనమంతా శాశ్వతం కాదు. అందువల్ల ఏది మంచిదనిపిస్తే భవిష్యత్తుకి, ఆదోని ఊరికి, నియోజకవర్గానికి ఏది మంచిదనిపిస్తే దాని గురించి ఆలోచన చేయాలి మనం. ఈ రోజు రాజకీయాలు, ఈ రోజు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ రోజు అన్ని ఓట్లు ఉన్నాయి, ఈ రోజు ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, భవిష్యత్తులో ఏది ఉంటుందని ఆలోచన చేయడం మంచిది కాదండి. నేను అలా చేసే వ్యక్తిని కాదని కూడా నేను లోపల పెద్దలకు స్పష్టంగా చెప్పినాను. కాబట్టి దయచేసి ఎవరు అధైర్యపడద్దు. ఉద్యమంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఉద్యమంలో నిరాశ ఉంటది, ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చివరికి గెలిచేది మాత్రం ఉద్యమమే, గెలిచేది ప్రజలే. ప్రజలని ఇబ్బంది పెట్టడానికో, ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనని సరిగ్గా చెప్పలేకపోవచ్చు గాక, కొంతమంది సరిగ్గా వినలేకపోవచ్చు గాక, ప్రభుత్వానికి మళ్ళీ విన్నవించుకోవాలి. నేను మీకు చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ చెప్తా ఉన్నా, 2 మండలాలు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరొక 2 మండలాలు తప్పనిసరిగా ఇవ్వాలి, ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్ ని కొనసాగిస్తూ ప్రభుత్వం దృష్టికి వెళ్దాం. ఈ 2 రోజులు ప్రజలు చెప్పేవని విని, శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి సమయం తీసుకుంటాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, మీరు వచ్చిన మిగతా ప్రజలు వచ్చినా తీసుకెళ్తాను. ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్టుగా అధికారులకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, అవసరమైతే ఎవరెవరు, ముఖ్యమంత్రి గారు ఈ రోజే బయట దేశాలకు వెళ్ళాడని చెప్తున్నారు, 2-3 రోజుల్లో 4 రోజుల్లో వస్తారంటున్నారు. ఆయన సమయం కూడా అడిగి దీన్ని కొనసాగించి ఏ రోజుకైనా సాధిస్తాము అనే నమ్మకాన్ని ఉంచుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు ఎలా ఎవరి కోసం చేసిందో అనేది అన్ని ప్రశ్నార్థకాలే. ముఖ్యంగా డ్రాఫ్ట్ జీవోలో ప్రకటించినటువంటి మండల కేంద్రాన్ని పూర్తిగా తొలగించి అది కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతమైన ఆధునికి మళ్ళా పెట్టడమైనటువంటిది నవ్వుకోవాలన్నా అదేమో అర్థం కాలే. అది కేంద్రీకరణ పరిపాలన సౌలభ్యమా మళ్ళా ఆధునికి వచ్చే పరిస్థితి పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా అది జరిగిన పొరపాటుని ప్రభుత్వం కూడా గుర్తించాలా, అదేవిధంగా మన్నించాలని చెప్పి కోరుకుంటూ నేను శాసనసభ్యులకు ఒక మాట చెప్తున్నా. మీరు ఇక్కడ లేరు, మాకు 30వ తేదీ నుంచి మేము చేస్తున్న నిరాహార దీక్షల సందర్భంగా వచ్చినప్పుడు ఇప్పుడు గౌరవ ఎంఆర్ఓ గారి సబ్ కలెక్టర్ కూడా మేము వెంటనే ప్రభుత్వానికి వాళ్ళ ద్వారా ఒక లెటర్ ఇచ్చినాం. సార్, ప్రభుత్వం కొంచెం తొందరపాటుగా చేసినటువంటి చర్యగా కనబడతా ఉంది ఇది. ఎందుకంటే ఎప్పుడైతే 17 గ్రామాలకు 5 గ్రామాలు చేర్చి ఏవైతే ప్రధానంగా పెద్ద గ్రామాలు పెద్దవడం పెద్దతుము 2 మండల కేంద్రాలుగా చేయాల్సిన గ్రామాలను ఆధునిక 2గా జరగబడినటువంటిది డ్రాఫ్ట్ జీవోను టోటల్గా స్వరూపం మారింది. కాబట్టి మళ్ళా 30 రోజులు టైం ఇవ్వాలి. మేము ఆ సబ్ కలెక్టర్ చెప్పింది, నేను దీక్షలో కూర్చున్నప్పుడు ఇదే, సార్ మీరు 30 రోజులు టైం ఇవ్వండి, మేము ఇప్పుడే దీక్ష విరమిస్తామని. కానీ అందరూ తెలుసు 31వ తేదీనే ఇక్కడికి తహసీల్దార్ అపాయింట్ చేశారు సార్. 31వ తేదీనే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జరిగిన నేపథ్యం అదేదో తొందరలో చేశారు. అయినా సరే మేము తప్పని పరిస్థితుల్లో మీరు లేనందుకు ఎవరిని అడగాలో అనే ఉద్దేశంతో న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి మేము హైకోర్టులో బిల్లు కూడా దాఖలు చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఆ బిల్లు దాఖలు చేయడం కూడా మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏమని మీరు చేసిన చర్య గురించి కొంచెం ఆలోచించండి అనే విధంగానే మేము కోర్టును అభ్యర్థించినాం. ఖచ్చితంగా బిల్లు అడ్మిట్ అయింది. రేపు మళ్ళా దానికి వాయిదా కూడా పడింది. ఈ నేపథ్యంలో సార్ అంటే చరిత్రలో జరగని విషయం జరిగిందని చెప్పేసి అందరూ ఒప్పుకుంటున్నారు. ఒక డ్రాఫ్ట్ జీవో రిలీజ్ చేసి ఆ డ్రాఫ్ట్ జీవో రద్దు చేసింది ఇదే మొదటిసారి అని చెప్పేసి అందరూ ఒప్పుకుంటున్నారు. అవునా కదా? కాబట్టి చరిత్రలో మొదటిసారిగా జరిగిన పొరపాటును దిద్దుకునే అవకాశం ఉండేటువంటి సవినయంగా మేము ప్రజల తరపున మీ ద్వారా ప్రభుత్వాన్ని ఇస్తున్నాం సార్. ఇప్పుడు మా మండలం ఒకటే కాదు, మీ కోరిక ప్రకారం 3 గ్రామీణ మండలాలు, 1 అర్బన్ మండలం, 4 మండలాలు, ఆదోని జిల్లా, దీనికి సంబంధించి మీ ఆధ్వర్యంలో మళ్ళా ఒక కొత్త డ్రాఫ్ట్ జీవో రిలీజ్ చేసి 1 నెల రోజులు టైం ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసే అవకాశం ఉంది సార్. ఇప్పుడు బహిరంగ చర్చకు వచ్చింది కాబట్టి మండల స్వరూపం మొదట్లోనే మార్చుకొని పెద్ద తుమ్మలపాడు కోరినట్లు పెద్ద కడుపుల్లో ఉన్న గ్రామాల కొన్ని, మేము కోరినట్లు ఒళగుంద మండలం గ్రామాల కొన్ని, ఇవన్నీ కలిపి ఒక డ్రాఫ్ట్ జీవో రూపంలో ప్రజలకు అందుబాటులో శాస్త్రీయంగా బాగా ఉండేటువంటి విధంగా చేసి ఆదోని జిల్లాతో పాటు 4 మండలాలు చేసే అవకాశం అయితే ఉంది సార్. ఇది కూడా చరిత్ర రికార్డ్ అయిపోయింది సార్. చరిత్రలో రద్దు చేసినటువంటి రికార్డును దాన్ని తుడిచిపెట్టాలంటే ఇది సాధ్యమైనటువంటి అభిప్రాయం సూచాగా మేము ముందుస్తున్నాం తప్ప ఇంకో అర్థం చేసుకోవద్దండి. అది మీ వల్లనే సాధ్యం. ఎందుకంటే మీరు అసెంబ్లీలో అడిగిన విషయాన్ని ఇప్పటికీ కూడా అదే మాటకు కట్టుబడిన నేను 2 మండలాలు ఒప్పుకోలేదు, నాకు తృప్తి ఇవ్వలేదని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఈ నాట్ సాటిస్ఫైడ్ 2 మండలం చెప్పాడు సార్. నాకు 2 మండలాలు తృప్తి ఇవ్వలేదు, మీకు తృప్తి ఇచ్చిందేమో పెద్ద మండలం, కానీ నాకైతే 4 కావాలనుకున్నాను. కానీ మీ మీద క్యాన్సిల్ చేసింది బాధ నాకు ఉంది అని చెప్పేసి సార్ ఫోన్లో చెప్పినాడు సార్, లైవ్లోనే ఉంది అది కూడా. కాబట్టి సార్ 4 మండలాలు కట్టుబడి ఉన్నాడు, జిల్లా కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు జిల్లా కూడా ఒక పెద్ద అంశంగానే ఉంది. కాబట్టి ఈ 2 కూడా మీ ద్వారా సాధ్యము. మేము మీ అంట ఉంటాం సార్. ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు
మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా జిల్లా మంత్రుల దృష్టికి కాకుండా పొరుగు నియోజకవర్గాల శాసనసభ్యులతో కూడా చర్చించి దీన్ని ఖచ్చితంగా జిల్లా 4 మండలాలు చేసి మళ్ళా ఇటువంటి చెప్పిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అని నిరూపించుకుంటారని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కావాలి. ఇది రాజకీయ కబుర్లు కాదు, ఇది ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం చేసినటువంటి ఒక నిర్ణయంగా చరిత్రలో మిగిలిపోతారు సార్ మీరు. కాబట్టి మీరు ఆ పని చేస్తారని నమ్మకంతో ప్రజలు ఎదురు చూస్తున్నాం సార్. కానీ ఒకటి సార్, ఒక చేతి నిజంగా మేము చెప్తున్నాం, మాకు వైపు కనుక అనుకూలంగా రాకపోతే మా పెద్దరవణాన్ని మండలంగా కేంద్రంగా ప్రకటించే అవకాశాలు రానంత వరకు రాజకీయ నాయకుల ఎవరికి కూడా ప్రవేశం లేదనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం సార్. దానికి మీరు మొదటగా సహకరించాలని చెప్పేసి వేడుకుంటున్నాం సార్. మీరు కూడా మండలం ప్రకటించడానికే మా గ్రామానికి రావాలా అనేటువంటి దాన్ని మీరు సవినయంగా తీసుకుంటారని, దీన్ని పెద్దరివనం ఆత్మ గౌరవ సమస్యగానే మీరు తీసుకున్నాం తప్ప మేము ఎవరి మీద కోరుకుంటాం కాదు సార్. మా ఆత్మగౌరవం ఎందుకంటే ఏదైనా మనం వద్దం జరుపుకున్నాం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఏ రకంగా పెద్దన తప్పించినాడో ఇప్పుడు పెద్దరివనం మండలానికి మేము ఆధుని జిల్లా వాసులు కూడా ఆధుని జిల్లాకు ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఆధుని జిల్లా ఈ 4 మండలాలు పార్థసారథి కూడా ఆత్మగౌరవంగానే తీసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఆచరణ పెట్టండి సార్. మేము మీ వెంట ఉంటాము అని చెప్పి మనం చేసుకుంటూ, ఒకవేళ సున్ను గారు చెప్పినట్టు కొన్ని అన్నాడు, దాన్ని మేము అప్పుడే చెప్పాము. ఏం లేదు సార్, మనోవేదం అన్నారు, దాన్ని యూకేకిన లైటర్ సెన్స్ అంటే కనుక దాన్ని ఇంకో రకంగా ధిక్కారస్వరంగా మాకు భావించకండి. అది మనోవేదంతో మాటలు చెప్పి సెలవు చూసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కానీ కొన్ని రోజులే ఏమి జరిగిందో ఏమి తెలియదు సార్. మా మండలం క్యాన్సల్ అయిందని తెలిసి మా పెద్దారివనం 10,000 మంది జనాభా అట్టడుగు చాలా బాధలో వెళ్ళిపోయినారు సార్. ఆదోని 1, 2 అని ఎప్పుడైతే మన కమిటీ చైర్మన్ అనగాని సత్యప్రసాద్ సార్ చెప్పడం చూసి మా పెద్దారం గ్రామం ఒక చాలా దిగ్భ్రాంతికి గురైంది సార్. చాలా బాధపడ్డారు సార్. దీనికి కారణం ఏమి తెలియజేయాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే సార్ మీద ఉంది. ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహించింది, మాకి తోడు నీడ నుంచి మనం మొదలుపెట్టాం కాబట్టి కార్యక్రమం దాదాపుగా 6 నెలలతో పాటు మన సాధన కమిటీ సభ్యులు క్షుణ్ణంగా మీ మాటనే విని మీ మాటలతోనే మేము ఆదర్శంగా తీసుకుంటూ మాకు మీరు సహాయ సహకారాలు అందరూ అందించినారు సార్. మా ఆంధ్రప్రదేశ్ లో మా పెద్ద గ్రామం మారుమూలమైన ప్రాంతం, ఎప్పుడు కూడా అసెంబ్లీ గాని చూడలేదు, కానీ మీరు మా అసెంబ్లీ దాకా తీసుకెళ్లిన దేవుడు సార్ మీరు. ఇదైతే వాస్తవం సార్. మా యొక్క కోరిక మధ్యలోనే అది చలబడిపోయి మా యొక్క చాలా బాధగా ఒక గుండెకోత గురైనాం సార్. గ్రామ ప్రజలందరం కలిసి మేము చేయరాని కార్యాచరణ మొత్తం, ఉద్యమానికి కావాల్సిన మొత్తం కార్యాచరణ మేము అన్ని విధాలుగా మా యొక్క గ్రామం యొక్క ఉద్యమకారుల చరిత్ర ప్రతి విధంగా చేసినాం సార్. ధర్నాలు కావచ్చు, రాసుకోవడం కావచ్చు, ప్రతి విధమైన కార్యాచరణ మాది ఒక తెలంగాణ ఉద్యమం, మినీ తెలంగాణ ఉద్యమం లాగా మొదలు పెట్టినాం సార్. మేము మా సర్పంచ్ అయితే మీకు ఒక విగ్రహం పెడతాము మా మండలం ఇస్తేనే ఆ రోజు బహిరంగ సభలో తెలియజేసినారు సార్. విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేసినాం సార్. మా ఎమ్మెల్యే సార్ పెట్టాలని మా కోరిక ఉంది సార్. నా యొక్క కోరిక కాదు సార్, యావత్ పెద్దారివనం ప్రజల మొత్తం కోరిక సార్. దయచేసి మా యొక్క మండలాన్ని మాకు ఏర్పాటు చేయాలి సార్. దానికి క్యాన్సల్ అయిన కారణాలు ఏమైనా తెలియజేయవలసిందిగా మీకు కాలు మొక్కి అడుగుతున్నాం సార్. మా యొక్క మంచి జీవం వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేశారని కోరుకుంటున్నాను సార్. మిగిలిన విషయము మన ఆ సమితి సభ్యులు మాట్లాడతారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిసారి మండల విషయం మీద
ఇళ్ల విషయం మీద మొదటిసారి మా గ్రామం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా గ్రామంలో బహిరంగ సభలో మన సారు మన ఎమ్మెల్యే గారు నేను కూడా అని మనం తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాల సహాయాలు సహాయం జరిగింది. ఉన్న తర్వాత అనేక పరిణామాల సార్లు మనకి టీవీలో తీసుకురావడం జరిగింది. తర్వాత మేము సంతోషపడ్డాం. అనేక కారణం వల్ల అది ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు. అయితే మనం 60 ప్రజలు సంఘటన దాదాపుగా 5,000 మందితో నేను ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారు మాకు నిధులు తీసుకురావడం అప్పుడు ప్రభుత్వానికి ధన్యవాదాలు దాదాపు 500 మంది 5,000 మంది మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు కూడా 16 గ్రామ ప్రజలు ఆ రోజు మనం వాళ్ళు మేము ఇద్దరు కలిసి దర్శనం జరిగే విషయంలో ఆ రోజు ప్రభుత్వం మీద చనిపోయింది వచ్చేది. అయినా కూడా మేము తల వంచుకుని పోవడం జరిగింది. అదేవిధంగా సార్ మాట విని మేము ఆ రోజే 2 రోజులు పాటు మన గ్రామంలో నడుబట్ల రాష్ట్రపతి చేయడం జరిగింది. ఆ విషయం కూడా సార్ కూడా తెలియజేయడం జరిగింది. సార్ మనకు ఒకటే విన్నపం, ఈ రాజకీయ కారణం వల్ల మన గ్రామ ప్రజలు అనుకుంటున్నారు ఈ జీవో నిలబడిందని. సార్ మీరు ఏదైతే మీరు ముందుండి మా ఇంట ఉన్నారని మేము భావిస్తూ మీరు వచ్చే వరకు మాకు సారు రావాలి, మాకు సమాధానం చెప్పాలి. ఆ విధానం మేము ముందుకోవాలని ఆశించి మీ దగ్గర రావడం జరిగింది. సార్ మేము మీ ఏంటో ఉండి మీరు ఒక్కసారి అనే మాట మీరు ముందుండండి నేను ఎదుర్కొంటున్నాను అని ఆ మాట కోసం కట్టుబడి ఈ రోజు వరకు కూడా సార్ మేము అందరూ మీ ఏంటో ఉండాలని తెలియజేస్తున్నాం. మా హరియాణ మండలాన్ని మీరు సాధించే రీతిలోనే సాధ్యమవుతుందని భావించి మీకోసం మేము ఆ రోజు చెప్పిన ప్రకారం మేమందరూ ఉన్నామని తెలియజేస్తూ మా ముందు పెద్దలు నాగరాజు ఉన్నాడు, దేవేంద్ర పొన్న గారు ఉన్నారు, మన పెద్దలు ఆంజనేయుడు గారు ఉన్నారు. ఉన్న విషయం మీ దగ్గర తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే సార్ వారికి శుభ సాయంకాలం తెలియజేస్తూ మా పెద్దరివాణాన్ని ఒక జీవ రూపంలో పెద్దరివాణం మండలం అయిందని యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం టీవీ ఛానల్ గానీ పేపర్ ఛానల్ రావడం చూసి మాకు ఆనందం అనిపించింది సార్. అయిన తర్వాత కొన్ని రోజులు ఒక సండే